Premium triplex villas at Kollur, APR Projects. అసలు ఇంతమంది హీరోస్తో చేశారు కాబట్టి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మెటబాలిజం ఉంటుంది బాడీ మీద. దాన్ని బట్టి మనం కూడా కంపోజ్ చేయాలి. సో అందరూ స్పీడ్గా చేయలేరు, అందరూ అలా తిరగలేరు, అది కష్టం. సో ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, ఆయనకి సింపుల్గా వాళ్ళ నాన్నగారికి చెప్పినట్టు చెప్పాలి. అల్లు అర్జున్ ఉన్నారు, ఫాస్ట్గా ఉండాలి. ఈ ఫాస్ట్ కూడా సరిపోదు, ఇంకా ఫాస్ట్ అంటారు. ప్రభాస్ది ఒకలాగా ఉంటుంది, ఎన్టీఆర్ గారిది ఒకలాగా ఉంటుంది. సో కమింగ్ టు ఎన్టీఆర్ గారు అంటే ఏమని చెప్తారు? డాన్స్ స్టైల్ కానీ లేకపోతే ఆయన బెస్ట్ ఇన్ ఇండియా, బెస్ట్ యాక్టర్ అండ్ డాన్సర్ ఇన్ ఇండియా. ఆయనకు అన్ని వచ్చు, బట్ సైలెంట్ గా ఉంటారు. వచ్చి టేక్ అంటే అది బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఆయన చేసినప్పుడు డాన్స్ మూమెంట్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు నేను నేర్పించి చేసినట్టు ఉంటుంది. ఓకే. ఆయన చేస్తుంటే ఆయనే చేసినట్టు ఉంటుంది, ఓన్ గా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనే చేసినట్టు ఉంటుంది. ఓకే. అంత ఏమంటే న్యాచురల్ గా చేస్తారు ఆయన. ఓకే. న్యాచురల్ గా వచ్చేస్తుంది బాడీ, అంత ఇది చేస్తాడు ఆయన, కష్టపడి చేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ కదిలిచ్చినా సింగిల్ టేక్ ఆర్టిస్ట్, డైలాగ్స్ అసలుకి ఎంత 10 minutes డైలాగ్ అయినా సింగిల్ టేక్ చెప్తారు అని చెప్తారు. ఈ డాన్స్ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ అంటున్నాను, ఇండియాలో బెస్ట్ సింగిల్ టేక్. అది కూడా సింగిల్ టేక్ బెస్ట్. ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా ఎవరు అంత 100% చేస్తారు, 100% ఉంటుంది. ఓకే. సో మీ ఇద్దరు కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్ అంటే ఒక 2-3 మీకు గుర్తున్నాయి? అదే దోస్తీ సాంగ్ చేశాను లాస్ట్ గా, ట్రిపుల్ ఆర్ లో. అంతకుముందు దమ్ము, శక్తి. దమ్ములో రాజు వచ్చినాడే ఆ సాంగ్ ఎక్సలెంట్ గా చేశారు. ఓకే. ఫుల్ దాంట్లో ఒక ఫుల్ మ్యూజిక్, ఒకటే షాట్, ఫుల్ అద్దరు కొట్టారు. ఓకే. యాజ్ ఏ పర్సన్ ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్? ఆయన జూనియర్ ఎన్టీఆర్ అంత నాటి, ఫుల్ ఆడుకుంటా ఉంటారు, ఎనర్జీ అది. ఇప్పుడు పొద్దున వచ్చినప్పుడు ఏ ఎనర్జీ ఉంటుందో ప్యాకప్ అయ్యేదానికి అదే ఎనర్జీ ఉంటుంది. ఊరికి ఉంటారు, అసలు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, వాళ్ళని కలకటం, వీళ్ళని కలకటం, అందరితో ఆడుకుని. యాక్చువల్లీ నేను చూసాను వాళ్ళ ఫ్యామిలీలోనే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, నలుగురు నాతో సపరేట్గా ఒకేలాగా ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. ఈయన హరికృష్ణ గారు ఎలా ఆడుకుంటారో నాతో, అలాగే బాలకృష్ణ గారు నాతో ఆడుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అలాగే ఆడుకుంటా ఉంటారు. నాకు అది వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్, ఏది మనసులో పెట్టుకొని ఇంత ఉండదు వాళ్ళకి, ఓపెన్ హార్టెడ్, బెస్ట్. సో మూమెంట్స్ కూడా ఏదన్నా కావాలంటే చేంజ్ చేస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన మూమెంట్ అలానే చేస్తారా? అలాగే చేస్తారు. నో చేంజ్. ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి రాగానే, అయ్యో ఇంత కష్టమా మాస్టర్, అయ్యో ఇంత కష్టమా, నేను చేయలేను మాస్టర్ ఊరికే అలా చేస్తారు. మీరు చేయరా? మా అసిస్టెంట్స్ వచ్చేస్తారు, సార్ ఇది రాదంట ఆయనకు. ఆయనకు రాకపోతే ఎవరికి రాదు, నువ్వు చెయ్యి, మనం చేస్తున్నాం కదా, ఆయన వస్తుంది. చూస్తారా, ప్రాక్టీస్ చేస్తారా, లేదా డైరెక్ట్ టేక్ వెళ్ళిపోతారా? ఒకసారి ఊరికి అలా స్లోగా అలా చూసుకుంటారు, అంతే. చూసుకుని టేక్ చేస్తే 1 more అడగాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ సో డాన్స్ అయినా డైలాగ్ అయినా ఎక్స్ప్రెషన్, సింగింగ్, డాన్స్ అన్నీ కలిసి 100% ఉంటుంది. ఓకే. సో ఆయన గురించి అడగగానే పక్కనే అంటే ఎదురుగా ఆపోజిట్ చెప్పే గెస్ట్ల ఎక్స్ప్రెషన్స్ నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను. ఇక్కడి నుంచి వస్తుంది మాస్టర్. జూనియర్ ఎన్టీఆర్ గారు అంత ఇచ్చారు కాబట్టి ఆ ప్రేమని అంత బాగా చెప్తారు వాళ్ళు. గ్రేట్ మాస్టర్.